वारंगल जिला गुंडू सुधारानी ने कहा कि स्वतंत्रता कई बलिदानों का फल है और उन्होंने कहा कि हमें उनकी महत्वाकांक्षाओं को प्राप्त करने में आगे रहना चाहिए और देश के विकास में योगदान देना चाहिए। 78वें भारतीय स्वतंत्रता दिवस समारोह निगम के मुख्यालय के सामने आयोजित किया गया। कार्यक्रम में आयुक्त नगर सेवक गुंडू चंदना, पद्मा, पल्ला रवि, बसवाराज, कुमार स्वामी और अन्य ने राष्ट्रीय ध्वज फहराया और इस मौके पर गुंडू सुधारानी ने कहा, कई महानुभावों ने इतना बलिदान दिया कि उन्हें अपनी महत्वाकांक्षाओं को पूरा करने के लिए देश के भविष्य के लिए आगे बढ़ना चाहिए। तेलंगाना वारंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। देशमंता जाति कुल मत प्रांताలకు అతీతంగా ఆనందోత్సాహాలతో జరుపుకునే జాతీయ పర్వదినం ఇది। స్వాతంత్ర్య సాధనలో ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి తమ సర్వస్వాన్ని త్యాగం చేసి దేశభక్తికి ప్రతీకగా నిలిచిన ఆనాటి నిస్వార్థ త్యాగమూర్తులకు శిరస్సు వంచి నివాళులు అర్పిస్తున్నాను। అదే విధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు జోహార్లు అర్పిస్తున్నాను। నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజా పాలనలో పారదర్శకత ఉట్టిపడేలా సమాజంలోని అన్ని వర్గాలకు సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం। ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణలో ఉన్నాం। తెలంగాణ అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడేలా మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం పట్టుదలతో కృషి చేస్తున్నది। ఈ సందర్భంగా వరంగల్ మహానగర పాలక సంస్థ ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మీ ముందుంచడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను। అభివృద్ధి పరచుటకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి కృతనిశ్చయంతో ఉన్నారు। గత జూన్ 29న వరంగల్ నగరంలో నగరాభివృద్ధిని నిర్వహించిన సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు దశల వారీగా అమలులోకి వస్తున్నాయి। అభయహస్తం, ఆపన్న హస్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అభయహస్తం, ఆపన్న హస్తం ద్వారా ప్రజల వద్దకు ప్రభుత్వ యంత్రాంగం వెళ్లి ప్రభుత్వం ప్రకటించిన అభయహస్తం 6 గ్యారంటీల పథకాలకు డిసెంబర్ 28వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 66 వార్డులలోని ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించాం। ప్రతి దరఖాస్తును పరిశీలించి గృహలక్ష్మి, మహాలక్ష్మి పథకాలు అందరి వివరాలు తప్పుగా నమోదైన దరఖాస్తులను డేటాను నగరంలోని 10 సేవా కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 55,000 దరఖాస్తుల దారుల వివరాలను సరిచేయడం జరిగింది। మహాలక్ష్మి పథకంలో భాగంగా నగర పరిధిలో 30,000 మందికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లను సబ్సిడీ కింద అందజేసి లబ్ధిదారుల ఖాతాలో నేరుగా జమ చేయడం జరిగింది। గృహజ్యోతి పథకం ద్వారా నగరంలో 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకున్న 25,000 మంది ఉచితంగా 0 బిల్లులు అందించడం జరిగింది। ఇందిరా మహిళా శక్తి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇందిరా మహిళా శక్తి పథకానికి శ్రీకారం చుట్టారు। మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి చిన్న తరహా కుటీర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఈ పథకం కింద పట్టణంలోని సుమారు 6,000 మంది మహిళలకు లబ్ధి చేకూరాలని, దీంతో మహిళలు స్వయం శక్తి సాధించి వ్యాపార రంగంలో రాణిస్తారు। 14 మహిళా శక్తి క్యాంటీన్లను, 6 మహిళా క్యాంటీన్లను జీడబ్ల్యూఎఫ్, ఎంజిఎం, ఈఎస్ఐ ఆసుపత్రి, ఎన్మాకుల మార్కెట్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఏర్పాటు చేయబోతున్నాం।